యూజువల్లీ సార్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కూడా ప్రయారిటీస్ పరంగా కాకుండా తప్పుడు డెసిషన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనం ప్రాపర్గా మాట్లాడలేము, కరెక్ట్గా ఆలోచించలేము, తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాం. సో తప్పు మీద తప్పు జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు మనం కాన్షియస్గా ఉంటూ ఒక ప్రాపర్ డిఫైన్డ్ డెసిషన్ తీసుకోవడానికి మనం ఏం చేయాలి? వీటిని మేము చంకింగ్ అంటామండి సైకాలజీలో. చంకింగ్ అంటే ఏంటంటే ఇంత పెద్ద పీస్ ఉంది, రైట్, ఒక పన్నీర్ పీస్ ఉంది ఇంత పెద్దది, అంతా తినలేం. సో వాటిని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి తినచ్చు. ఆ చంకింగ్ అంటే ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు మనం ఓవర్ థింకింగ్ చేసేస్తాం, అంటే అతిగా ఆలోచిస్తాం కాకుండా వన్ థింగ్ ఎట్ ఏ టైం. అది గనక చెయ్యగలిగితే, నేను మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇదొక సమస్య, బాటిలే ప్రతిసారి కనిపిస్తుంది కాబట్టి ఇదే చెప్తున్నా. ఇదొక సమస్య, రైట్. నేను దీని గురించి ఆలోచించాలి. ఏమండి, నేను 2 నిమిషాలు పట్టుకున్నా ప్రాబ్లంలో, 2 గంటలు ఇలానే పట్టుకొని ఉంటే నొప్పి వస్తుంది. 2 రోజులు పట్టుకుంటే అయిపోయిందిగా పరిస్థితి. నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఎంతసేపు ఆలోచిస్తున్నా ఆ సమస్య గురించి. స్ట్రెస్కి అర్థం ఏంటంటే అవసరాన్ని మించి ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం. అది ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచించాలి, సమస్యకి సొల్యూషన్ ఆలోచించాలి, నేను కాదనట్లా. కానీ మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, అవసరానికి మించిస్తున్నామా? నేను ఇందాక చెప్పింది అదే. నా కూతురు చనిపోయినప్పుడు నేను ఎంత ఆలోచించినా దాన్ని బతికించలేనండి, వర్కౌట్ అవ్వదు, అది దట్స్ ఇంప్రాక్టికల్. చనిపోయింది, వెనక్కి రాదు. నా ఫోకస్ దేని మీద ఉండాలి? ప్రజెంట్లో ఉండాలి. నా ఫోకస్ నా భార్య మీద ఉండాలి, నా ఫోకస్ నా మీద ఉండాలి, నా ఫోకస్ నా తల్లిదండ్రుల మీద ఉన్నారు, వాళ్ళు బతుకున్నారు కాబట్టి. కశ్యప్ బాధ ఉండదా? గుండె రాయి చేసుకున్నా లేదండి, ఏడుస్తాం, బాధపడతాం, కింద పడతాం, కానీ అవసరానికి మించి కాదు. అర్థమవుతుందా అండి? అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ రియాలిటీస్ మనం రియలైజ్ అయినప్పుడు. సో రియాలిటీస్ని రియలైజ్ అయినప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదంటే వీఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్ సంథింగ్. ఓడిపోయినప్పుడు ఓటమిని ఒప్పుకోం. ప్రాబ్లం వచ్చింది, కాదు నాకు ప్రాబ్లం, దాన్ని డినయల్ అంటామండి. ఒక సైంటిస్ట్, మీకు ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది, గ్రీఫ్ సైకిల్ అని ఒక ప్యాటర్న్ చెప్పారు. ఏమన్నా మనకి ఇబ్బంది, సమస్య వస్తే మన మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది. దాంట్లో యూజువల్గా ఫస్ట్ స్టెప్ ఏంటయా అంటే డినై చేయటం. నాకేం కాలే, అంత బాగానే ఉంది. కాదు, దెబ్బ తగిలింది, మందు రాసుకోపోయి. నాకు దెబ్బ తగలే. మంచిదే, కొంత రకం వరకు ఒక స్టెప్ తగ్గుతుందండి. ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నాకు రాలే అంటే నాతో పాటు ఇంకో 100 మందికి పోతుంది. అంతే కదా మరి, కరెక్టే సార్. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగే ఉండాలి, రైట్. ఎందుకంటే యాక్సెప్ట్ చెయ్యాలి, నేను చేయకపోతే వర్కౌట్ అవ్వదు. సో అది రియాలిటీ అండి. ఎస్.